రైట్ కృష్ణుని గారు మీరు స్పందిస్తారా దీనిపైన? అసలు ఒక డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ఒక్క సర్టిఫికేట్ కూడా ఫేక్ అని తేలితే ఎంపిక చేసిన అధికారులపైన కఠిన చర్యలకు జనసేన కూడా మద్దతు ఇస్తుందా? కఠిన చర్యలు తీసుకుంటుందా వాళ్ళపైన? అది మద్దతుగా గ్యారంటీగా ఇస్తారు మేడం. ఎందుకంటే ఆటోమేటిక్ గా అందరూ కూడా అర్హులైనటువంటి వ్యక్తులకే ఉద్యోగాలు రావాలి అన్నదే మా జనసేన నినాదం కూడా. ఎప్పుడు అక్రమాలని అన్యాయాన్ని ప్రోత్సహించేటువంటి తీరు ఎప్పుడు మా జనసేన పార్టీ అధినేత ఎప్పుడు కూడా ఎవరిని కూడా ప్రోత్సహించారు, అది కూటమి ప్రభుత్వంలో అన్నా సరే. కానీ ఇక్కడ హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పోర్ట్స్ సర్టిఫికేట్ చూపించారు మేడం. అది గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వకుండా లోకేష్ గారు వాళ్ళ తోడలుడు అనుకుంటా మేడం, భరత్ గారు ఎవరైనా స్పోర్ట్స్ లో ఆయన అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ వాళ్ళు ఇష్యూ చేస్తారు కాబట్టి వాళ్ళు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళకి జాబ్లు ఇచ్చారని చెప్తూ ఉన్నారు. కానీ అనేక డిబేట్లలో కూడా ప్రభుత్వం వెబ్సైట్ లో పెట్టడం కూడా జరిగింది ఎవరికి ఏ కోటాలో ఇచ్చారని. నిజంగా స్టేట్ లో గోల్డ్ మెడల్ వస్తే కనుక నేషనల్ లో బ్రాంజ్ వచ్చిన వాళ్ళు కానీ సిల్వర్ కానీ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది చూపిస్తూ ఆయన వెకిలి చేస్తూ ఆయన నవ్వుతూ ఉంటే నాకేం చేయాలో నాకు అర్థం కాలే. అంటే కావాల్సినంత టైం మీరు మాట్లాడుకుంటారు. ఇజ్రాయెల్ గారు మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడుతున్నప్పుడు ఇంకా డిప్యూటీ సీఎం తో ఏ పని? ఎడ్యుకేషన్ మినిస్టర్ డైరెక్ట్ గా మాట్లాడుతున్న దాని గురించి చెప్తున్నారు కదా. ప్రజా పార్టీకి నాయకుడు కదా, ఒక పార్టీకి నాయకుడు కదా, ఒక భాగస్వామ్య నాయకుడు కదా, డిప్యూటీ సీఎం కదా. మండలికి ఎందుకు రాలేదు డిప్యూటీ సీఎం గారు? 3 క్యాబినెట్ మీటింగ్ ఎందుకు రాలేదు డిప్యూటీ సీఎం గారు? చంద్రబాబు నాయుడు గారు ఈయనకి కొన్ని విభేదాలు బయటకు వస్తాయా? జరగలేదని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాలి కదా, ఎందుకు చెప్పట్లేదు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నోరు ఇప్పట్లేదు? ఆయన మౌనం ఏంటి? మౌనం దేనికి అంగీకారము? మౌనం దేనికి అంగీకారం మేడం? వాళ్ళు నిజంగా ఆ నిరుద్యోగులకి ఇన్నాళ్ళకి ఉద్యోగం వచ్చింది అంటే ఇజ్రాయెల్ గారు ఒక నిమిషం కృష్ణవేణి గారు, ఇజ్రాయెల్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడితే మీరు శాంతిస్తారా? పోనీ ఆన్సర్ దొరుకుతుందా మీకు? అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆన్సర్ ఇస్తే మీకు సాటిస్ఫాక్షన్ లేదు. లా అండ్ ఆర్డర్ లో హోమ్ మినిస్టర్ గారు ఫెయిల్ అయ్యారు, నాకు ఇస్తే నేను దాన్ని చక్కగా చేస్తానని చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు. బాలకోటే గారు ఫైనల్ గా మీరేం చెప్తున్నారా? బాలకోటే గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత మోడీ గారు మాట్లాడాలి, మోడీ గారు మాట్లాడిన తర్వాత అమిత్ షా గారు మాట్లాడాలి, తర్వాత ట్రంప్ గారు మాట్లాడాలి. శాఖ మంత్రి మాట్లాడితే కాదు, ట్రంప్ గారు మాట్లాడాలి. వాళ్ళ కోరికలు అలా ఉంటాయి. అంటే చర్చలు పక్కదారి పెట్టించాలి, చర్చలు పక్కదారి పెట్టించాలి. విద్యాశాఖ మంత్రిగా బాధ్యత లోకేష్ గారు బాధ్యత పడి చర్చలు మంత్రిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు, అర్థాంగీకారమా ఏమిటి చర్చ? అంటే అందరూ కూడా బయట కూడా వీళ్ళు చూపడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి కొత్త కంటెంట్ కోసం వీళ్ళు మళ్ళీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పేరు తీసుకొస్తూ ఉన్నారు. అంతే ఖాళీగా ఉన్నారు కదా, ప్రభుత్వం పని తను చేసుకుని వెళ్ళరు, ప్రతి దానికి అడ్డు తగులుతారు, నిరుద్యోగం రోడ్డు మీదగా లాగుతారు. లేదు కదా మేడం,